నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీవీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్లోకి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇవాళ మనం విశ్లేషించబోతున్న అంశం కాస్తంత వివాదాస్పదమైంది, సిద్ధాంతాలకు విరుద్ధమైంది. ఇలాంటి అంశం మీద విశ్లేషణ చేయాల్సి వస్తుందని నేను కూడా ఎప్పుడు ఊహించలేదు. కాకుంటే సమాజంలో జరుగుతున్న కొన్ని అంశాలకు రెండో కోణాన్ని కూడా మనం పరిశీలించాలి కనుక ఈ అంశాన్ని ఇవాల్టి విశ్లేషణ కార్యక్రమానికి ఎంచుకోవటం జరిగింది. మన దేశంలో స్త్రీకి ఉన్న విలువ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ లాంటి శ్లోకాలతో స్త్రీ తాలూకు ఔన్నత్యాన్ని ఒక ప్రక్క కొనియాడుతూనే మరో ప్రక్క పురాణాల్లో స్త్రీకి సంబంధించిన ప్రస్తావన వచ్చినప్పుడు రామాయణ కాలంలో సీతాదేవి అడవులు పాలు చేశారని, భారత పురాణంలో స్త్రీని వివస్త్రను చేసి అవహేళన చేశారని, చంద్రమతిని అమ్మేసుకున్నారని, శకుంతలను మోసం చేశారని, ఇలా రకరకాల పాత్రలు కూడా మన కళ్ళ ముందు మెదులుతూనే ఉంటాయి. ఇక ఆ తర్వాత రాచరికాలు వచ్చిన దశలో స్త్రీని ఇంట్లోనే బంధించేసి వంటింటి కుందేలులాగా తయారు చేసి, మహనీయుడు తాపీ ధర్మారావు గారి పుస్తకాన్ని కనుక మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, ఇనప కచ్చడాలు అతి దారుణమైన హేయమైన అంశం అది. సైనికులు కానీ మరెవరైనా కానీ బయటికి వెళ్ళేటప్పుడు స్త్రీకి వేరే పురుషుని పట్ల ఆకర్షణ రాకుండా ఉండటం కోసం స్త్రీ తాలూకు స్త్రీత్వాన్ని, అంటే మర్మంగానికి తాళాలు వేసి, దాన్ని మనం ఇనుప కచ్చడాలు అని రాశారు, వేసి వెళ్ళిన ఉదంతాలు కూడా ఉన్నాయి. అంటే స్త్రీని బానిసలాగా చూసిన కాలాన్ని కూడా మనం చూసాం. ఆ తర్వాత ఆధునిక ప్రపంచం వచ్చిన తర్వాత నాగరికత పెరిగిందనుకుంటున్న తర్వాత మ్యారేజ్ అనేదాన్ని ఒక సంస్కృతిలో భాగం అనుకున్న తర్వాత స్త్రీకి పెళ్లి చేసే విషయంలో కట్నాలు కానుకలు ఇవ్వటం మొదలైంది. స్త్రీకి సమాన హక్కులు ఉండాలి, ఆస్తిలో కూడా సమాన ఓటా కావాలి అని కొంతమంది నాయకులు చట్టాలు చేయటం కూడా జరిగింది. అంటే అమ్మనాన్నలు సంపాదించిన ఆస్తిలో కొడుకులకి ఎంత హక్కు ఉన్నదో కుమార్తెకు కూడా అంతే హక్కు ఉండాలని, ఇద్దరిని సమానం చేయాలని కొన్ని చట్టాలు కూడా వచ్చినాయి. ఆ చట్టాలు సక్రమంగా ఉపయోగపడుతున్నాయా, వినియోగిస్తున్నారా అనే అంశాన్ని కనుక మనం కాస్త ప్రక్కన పెడితే, ఆ తర్వాత కాలంలో ఈ పెళ్లి ముసుగులో అనేక దారుణాలు జరగడం మొదలయ్యాయి. కట్నాల పేరుతో వేధింపులు, అత్త మామలు మరుదులు ఆడపడుచులు అందరూ హింసించడాలు, ఆ తర్వాత నిస్సహాయ పరిస్థితిలో అమ్మానాన్నలు కూడా సాధారణంగా ఏమని చెప్తారంటే, సర్దుకుపోవాలమ్మా, పెళ్ళైన తర్వాత ఆడపిల్ల అంటే ఆడపిల్లే తప్ప ఇక్కడ పిల్ల కాదు, భార్యాభర్తలు అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, ఎలాగైనా నువ్వు సర్దుకుపో అని చెప్పటం అమ్మానాన్నల నుంచి మొదలవుతుంది. సో ఇటు ప్రక్క అమ్మానాన్నలు సర్ది చెప్పడం, మరో ప్రక్క అత్తమామలు భర్త ఆ కుటుంబ సభ్యులందరూ హింసించటం భరించలేక మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటున్న దాఖలాలు కూడా మనం చరిత్రలో చూసాం. ఇప్పటికీ అక్కడక్కడ అలాంటి దాఖలాలు ఉన్నాయి. సో వీటన్నిటినీ అరికట్టడం కోసం, అంటే మగాడు పురుషాధిక్య ప్రపంచంలో మగాడు ఏదనుకుంటే అది జరిగిపోవాలి అనే ఒక ఆచరణ ఉన్న రోజుల్లో, అదనపు కట్నాల కోసం భార్యలను చంపేస్తున్న రోజుల్లో వాళ్లకు ఒక పటిష్టమైన చట్టం తీసుకురావాలి, న్యాయ వ్యవస్థ వాళ్ళని ఆదుకోవాలి అనే ఉద్దేశంతో దాదాపు 4 దశాబ్దాల క్రితం ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. దాన్ని డొమెస్టిక్ వైలెన్స్ చట్టం అంటారు. అంటే గృహహింస 498A అంటారు దాన్ని. ఇప్పుడైతే దాన్ని బిఎన్ఎస్లో
భారతీయ న్యాయ సంహిత ప్రకారం అది 84, సెక్షన్ 84 కింద ఉంటుంది. అది దానివల్ల ఏం జరుగుతుంది అంటే, స్త్రీ తాను జీవిస్తున్న ఇంట్లో భర్త కానీ, అత్తమామలు కానీ, మరి ఎవరైనా కానీ హింస కనుక పెడితే ఈ 498A సెక్షన్ కింద వారి మీద కేసు నమోదు చేసి వారికి శిక్ష పడేలా చేయడానికి ఈ చట్టం సహకరిస్తుంది. బాగుంది, చాలా బాగుంది. స్త్రీ ప్రాణాలు పోగొట్టుకుంటుంటే స్త్రీని ఏదో ఆట వస్తువులాగా చేసి, వంటింటి కుందేలాగా చేసి, స్త్రీ అంటే ఒక ATM మిషన్, ఎంత డబ్బులైనా తీసుకురామంటే తీసుకురావాలి అనే ఒక దురహంకారంతో పురుషాధిక్యత ఉన్న సమాజంలో ఇలాంటి చట్టం స్త్రీలకు ఒక రక్షణ కవచంలాగా ఉపయోగపడుతుందని, నేరస్తుల్ని కఠినంగా శిక్షిస్తుందని ఈ చట్ట రూపకల్పన చేసిన మహనీయులు ఆశించారు. కానీ ఆ చట్టం అన్ని సందర్భాల్లో స్త్రీని రక్షించడానికే కాకుండా మగాణ్ణి హింసించడానికి కూడా పనికొస్తుందనేది ఈ మధ్య చూస్తున్న కొన్ని కేసులను కనుక పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. అంటే ఏంటి అర్థం? ఈ చట్టం సద్వినియోగంతో పాటుగా దుర్వినియోగం కూడా అవుతుంది అనేది ఒక అంచనా. అంచనా వాస్తవాన్ని చెప్పడానికి చాలా కేసులు మనం చూస్తూనే ఉన్నాం. దీనికి ఒక ఉదాహరణ నేను చెప్పదలుచుకున్నాను. మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ వర్మ గారు ఒక తీర్పు చెబుతూ ఈ DVCకి సంబంధించి, డొమెస్టిక్ వైలెన్స్ సంబంధించి చాలా విచిత్రమైన సాక్ష్యాలు ప్రవేశపెట్టారు వాళ్ళు. దాంట్లో ఒకటి ఏంటంటే, నా భర్తతో పాటు నా అత్త, మామ, నా మరిది, నా ఆడపడుచు కూడా నన్ను రోజు హింసిస్తుంది అని ఆవిడ కంప్లైంట్లో ఒక స్త్రీ కంప్లైంట్ చేసింది. ఈ ట్రయల్ జరుగుతున్నప్పుడు, వాదోపదాలు జరుగుతున్నప్పుడు వాళ్ళందరినీ ప్రవేశపెట్టండి అని చెప్పారు. అప్పుడు భర్త, అమ్మ, నాన్న, మరిది వచ్చారు. మరదలు రాలేదు, ఆడపడుచు రాలేదు. ఆవిడ రాలేదేంటి అని జడ్జి గారు అడిగితే, ఆవిడ అమెరికాలో ఉంటుందండి అని చెప్పారు. అప్పుడు కేసును పరిశీలించిన జడ్జి గారు, అమెరికాలో ఉన్న ఆవిడ నిన్ను ఎలా కొట్టింది? అంటే ప్రతిరోజు ఫ్లైట్లో వచ్చి నిన్ను కొట్టేసి మళ్ళీ ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోయేదా అని కాస్త బాధతో మాట్లాడారు. తర్వాత ఆ కేసు ఏం జరిగిందో అది వేరే విషయం. కానీ ఆ సందర్భంగా జస్టిస్ వర్మ చేసిన ఒక కామెంట్ ఏంటంటే, ఒక సదుద్దేశంతో స్త్రీని కాపాడటం కోసం తీసుకొచ్చిన ఈ చట్టం అనేక సందర్భాల్లో దుర్వినియోగం అవుతుంది. ముఖ్యంగా దానివల్ల పురుషులు అనవసరంగా శిక్షను అనుభవించాల్సి వస్తుంది, సర్వం కోల్పోవాల్సి వస్తుంది. దీనికి సవరణ తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి ఆయనని ఒక నవ్వుతో ఒక మాట కూడా అన్నారు. నేను అదృష్టవంతుడిని, నాకు కొడుకులు లేరు అన్నాడు. అంటే కొడుకులు ఉంటే తన కోడలు వస్తుంది, కోడలు మళ్ళీ ఇలాగే డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెడుతుందనే ఒక నర్మగర్భంగా ఆయన ఆ మాట అన్నట్టు అప్పట్లో ఒక సంచలనంలాగా వార్త వచ్చింది. ఆ తర్వాతనే ఈ అసలు రూపమే, ఈ చట్టానికి అసలు రూపం ఏంటంటే, ఎవరైనా సరే ఒక స్త్రీ కేసు పెడితే 498A కేసు నమోదు చేస్తే ఇమీడియట్గా వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు. NBW ఉంటుంది, నాన్ బెయిలబుల్ వారెంట్, లోపల వేసేస్తారు. అలా ఉండేది ఒకప్పుడు. తర్వాత దానికి ఇలాంటి అంశాలు వస్తున్న తరుణంలో కాస్తంత రిలీఫ్ని ఇస్తూ వెంటనే అరెస్ట్ చేయటం కాకుండా వాళ్లకు ముందు పోలీస్ స్టేషన్ లెవెల్లోనే అసలు ఏం జరిగింది అని ఒక ప్రాథమిక విచారణ చేయడానికి ఒక DSP లెవెల్ అధికారి, అలాగే ఒక మహిళా సంఘాలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఒకరు మెంబర్గా వచ్చి ముందు దాన్ని పరిశీలించి దాంట్లో ఏమైనా మెరిట్స్ ఉంటే దాన్ని ఫ్యామిలీ కోర్టుకి పంపించడం అనేది ఇప్పుడు జరుగుతున్న ఒకటి. ఇక్కడ కూడా చాలా మిస్యూజ్ జరుగుతుంది. ఇందాక మనం పెళ్లి గురించి ప్రస్తావించాం. పెళ్ళి అనేది జీవితానికి పరిపూర్ణత తీసుకొస్తుంది అని భావించే సమాజంలో మనం ఉన్నాం కనుక పెళ్ళి తప్పనిసరిగా చేస్తారు, సాంప్రదాయబద్ధంగా చేస్తారు. దట్టు హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అయితే హిందువుల పెళ్ళిళ్ళు చాలా పకడ్బందీగా, సిస్టమేటిక్గా జరుగుతాయి. పెళ్లి చూపులు మొదలు, తర్వాత ఇచ్చిపుచ్చుకోటాలు, దాన్ని మనం ఎంగేజ్మెంట్ అంటాం. అదైన తర్వాత పెళ్ళిళ్ళు, రాటలు, అన్ని రకరకాలు, చాలా ఒక 10-15 దశలు. ఇప్పుడైతే
మ్యారేజ్ హ్యాస్ బికమ్ వెరీ కాస్ట్లీ. లక్షల కోట్లలో ఖర్చులు పెట్టి కూడా పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఒక రోజు కాదు, 3 రోజులు, 5 రోజులు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే పెళ్ళికి అంత ప్రాధాన్యత ఉంది జీవితంలో. కానీ మరో కోణం ఏంటంటే, ఈ పెళ్ళిని ఒక వ్యాపార వనరుగా మార్చుకునే వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో బయటకు వచ్చారు. మనం ఈ మధ్య కాలంలో మా మీడియాలో ఎక్కువ చూస్తున్నాం హనీ ట్రాప్ అని. ఆ హనీ ట్రాప్ చేసేవాళ్ళు కూడా కొంతమంది బకరాగాళ్ళను, మగాళ్ళను పట్టుకొని వాళ్ళతో పెళ్లి తతంగం నడిపి ఆ తర్వాత వెంటనే వాళ్ళ మీద ఏదైనా ఎలిగేషన్ చేసి ఉన్నదంతా దోచుకుని వెళ్ళిపోవటం, మరొకడికి వేయటం. ఇలా ఆ మధ్య కాలంలో ఒకే స్త్రీ 7 పెళ్ళిళ్ళు చేసుకున్న ఉదంతం కూడా మనం మీడియాలో చదివాం. ఇది ఒకటి. ఇంకొక రకమైన ఇదేంటంటే, ఘనంగా పెళ్లి చేస్తారు, భారీ ఖర్చులు పెట్టేస్తారు, అంతా అయిపోయింది, సజావుగా జరుగుతోంది అన్న తరుణంలో 2-3 నెలల్లోనే ఇక్కడ గృహహింస అలాంటివి ఉండవు, మామూలుగానే ఉంటాయి. కానీ కారణాలు ఏమైనా కూడా పెళ్లి కూతురు అంటే అమ్మాయి భర్త మీద కేసు పెట్టాలని అనుకుంటుంది. దానికి కావలసిన సరంజామాను సంపాదించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఏ మాత్రం మందలించినా అది కూడా గృహహింసే. అత్త మంచినీళ్ళు అడిగినా అది గృహహింసే. నేను ఇది ఎగ్జాజరేట్ చేయట్లేదు, కొన్ని సందర్భాల్లో జరుగుతున్న కేస్ స్టడీస్. దేనికైనా అది 2 వైపులా చూడాలి కదా. ఇలా జరుగుతున్న సంఘటనలు కూడా ఉన్నాయి. కొంతమంది నేను లక్షల్లో కట్నం తీసుకొచ్చాను, నేను మంచినీళ్ళు ఇచ్చేదేంటి, నువ్వు తెచ్చుకోలేవా అనేదాన్ని. అంటే అమ్మకు మంచినీళ్ళు ఇచ్చినట్టుగా అత్తకు మంచినీళ్ళు ఇస్తే తప్పేంటి అనే ప్రశ్న కూడా వస్తుంది. మామగారికి కాఫీ అని ఇస్తే తప్పేంటి, దానిలో ఏమైనా బానిసత్వం ఉందా, దానిలో ఏమైనా పని మనిషి తత్వం ఉందా, ఇలా రకరకాలమైన ప్రశ్నలు కూడా మనకి ఈ సందర్భంగా వస్తాయి. ఇంకా కొంతమంది గతంలో ఎవరినో ప్రేమించుంటారు, ఆ ప్రేమ అమ్మ నాన్నలు ఒప్పుకోలేదు. సో ఇంటి గౌరవాన్ని కాపాడటం కోసం ఆ అమ్మాయి బలవంతంగా ఈ పెళ్ళి ఒప్పుకున్నది. కానీ మళ్ళీ ప్రియుడితో సంభాషణలు సాగిస్తుంది. అలాంటి సందర్భంలో ఎలా వదిలించుకోవాలి పెళ్లి చేసుకున్న భర్తని? వేసే డీవీసీ. ఏదో ఒక నెపంతో గొడవలు పెట్టుకొని డీవీసీ. అంటే డీవీసీ వేసిన తర్వాత ఊరికే ఉంటారా? లక్షల్లో భరణాలు అడుగుతారు. మొత్తం ఆ ఇంట్లో ఉన్నదంతా దోచేసేదాకా ఒక్కొక్క పేరు యాడ్ చేసుకుంటూ వస్తాం. ఇక్కడ కంటెంప్ట్ అవుతుందని నేను అనుకోవట్లేదు, కానీ న్యాయ వ్యవస్థలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. లాయర్లే ఇలాంటి కథనాలను నడిపిస్తారని, ఏ అంశాలు ఆ కేసులో పొందుపరిస్తే మహిళకు ఎక్కువ లాభం జరుగుతుందని వాళ్ళే సలహాలు ఇచ్చి, ఎవరెవరు పేర్లు పెడితే వీళ్ళు దిగొస్తారు, తద్వారా మనం అడిగిన మరణం ఇస్తారు అని భావిస్తారు. అలాంటి వారి పేర్లు తగిలిస్తే బాగుంటుంది. ఇందాక నేను చెప్పిన ఒక మరదల కేసు కూడా అలాంటిది. అలా చేస్తున్న అంటే పెళ్ళి అనేది కొంతమందికి ఒక వ్యాపార వనరు, బిజినెస్ అయిపోయింది. ఇలా కేసులు పెట్టి నేను చెప్పాను దానికి పూర్వపరాలు ఎలాగ ఉంటాయని. దానికోసం ఇదంతా ఇప్పుడు ఎందుకు చర్చకొచ్చింది అంటే, ఒక సంచలనమైన కేసు ఈ మధ్యకాలంలో ఈ నెలలోని బెంగళూరులో జరిగింది. అతుల్ సుభాష్ డిసెంబర్ 8వ తేదీన ఒక 80 నిమిషాల నిడివికల వీడియో చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే 25 పేజీల లేఖను కూడా, సూసైడ్ నోట్ను కూడా ఆయన తయారు చేశాడు. ఆ లేఖలోని అంశాలు విస్తుపరుస్తున్నాయి. మనం ఇందాక చేసిన ఈ ఆర్గ్యుమెంట్ అంతా కరెక్టే కదా అన్నంత అవకాశాన్ని కల్పిస్తున్నాయి ఇక్కడ. ఆయన ఏంటి, ఒక టెక్కీ, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్గా బెంగళూరులో పనిచేస్తున్నాడు. అతనికి జీవితం అంటే కొన్ని ఆశలు, ఆ జీవితం సజావుగా నడవాలనే కోరికలు ఇవన్నీ ఉంటాయి. అలాగే పెళ్లి చేసుకున్నాడు. ఒక యూపీకి చెందిన ఫ్యామిలీలోంచి ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఆయన భార్య పేరు నిఖితా శర్మ. ఆ నిఖితా శర్మకు కొన్నాళ్ళు కాపురం చేశాడు. వాళ్ళకు బిడ్డ కూడా పుట్టాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆవిడ డబ్బు మీద ఆశ, ఎందుకంటే ఇతను వసుదా కొంచెం డబ్బులు ఉన్నవాడే, ఉద్యోగంలో డబ్బులు ఉన్నవి, వెనక కూడా డబ్బులు ఉన్నాయి. తండ్రి సౌండ్, బ్రదర్స్ సౌండ్, అదంతా గమనించి వీళ్ళు మెల్లగా ఒక పథకం వేశారు. ఆ పథకం ప్రకారం వీడి దగ్గర ఉన్నదంతా దోచేయాలనే ఒక కంక్లూషన్కి వచ్చేసారు. సో దాంతో
డీవీసీ కేసు పెట్టారు. విచిత్రమైన ఎలిగేషన్ చేశారు. ఏం చేశారు? భర్త భార్యలు కలయికను మనం మామూలుగా సహజమైన ఇదే అంటాం, కానీ ఆవిడ అసహజమైందిగా, అంటే అన్యూజువల్ అండ్ ఫోర్సుబుల్ ఎస్ డాష్ డాష్ అని ఆవిడ మెయిన్ ఎలిగేషన్ చేసింది. అంటే నాకు ఇష్టం లేకుండా నా భర్త రోజు నన్ను అనుభవిస్తున్నాడు. బహుశా ఈవిడికి కమలాదాస్ గారి మై స్టోరీ ఇన్స్పిరేషన్ అయి ఉండొచ్చేమో. ఆవిడ చదివిందే లేదు, దాంట్లో కూడా ఆవిడ రాస్తుంది. ఆవిడ నేను స్వయంగా కలిశాను, మహాదేవి కమలాదాస్ గారిని. ఆవిడ మామూలుగా చాలా చెప్పారు. భర్తను కూడా ఇంట్లోనే ఉంచుకొని బాగా చూసుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే వయోభేదం ఎక్కువగా ఉండటం వల్ల భర్త మీద అలా రాశానని చెప్పి ఆవిడ చెప్పారు. సో అలాంటి పుస్తకాలు చదివి ఈమె ప్రేరణ పొందారో ఏమో కానీ మొత్తానికి ఫోర్స్బుల్ డాష్ చేస్తున్నారని చెప్పి ఆవిడ ఆరోపణలు చేసి డీవీసీ వేసింది. దాంట్లో ప్రథమంగా డబ్బుల కోసమే వేసినట్టు చాలా దాఖలాలు ఉన్నాయి. కేసులు, వెళ్ళటాలు, వాయిదాలు అలాగా దాదాపు 136 సార్లు అతుల్ సుభాష్ కోర్టుకు వెళ్తూనే వస్తూనే ఉన్నాడు. తన ఉద్యోగం కోసం సెలవు పెట్టాలి, సెలవు పెడితే లాస్ అప్పే. ఒక ప్రక్క ఆ విధంగా తన ఆస్తిని ఆదాయాన్ని పోగొట్టుకుంటున్నాడు, ఇంకో ప్రక్క కేసులకి లక్షల్లో ఖర్చులు అవుతున్నాయి. ఇదంతా జరుగుతుంది. ఈ ఆవిడికి తోడు, నిఖితా శర్మకు తోడు వాళ్ళ అమ్మ నిషా సింఘానియా, వాళ్ళ అన్నయ్య అనురాగ్ సింఘానియా, వీళ్ళు కూడా తోడయ్యారు. అంటే ముగ్గురు దొంగలు అంటారు కదా, భార్య, అత్త, బావమర్తి, వీళ్ళు ముగ్గురు సుభాష్తో ఆట ఆడేసుకున్నారు. ఎక్కడ పడితే అక్కడ డబ్బులు అడగటం. కేసు పెండింగ్లో ఉంది కనుక మాకెంత కావాలి. ఎంత దాకా వెళ్ళారంటే వాళ్ళు, ఈ కేసును మేము విరమించుకోవాలంటే మాకు కొంత అవుతుంది అని చెప్పి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి 50 లక్షల రూపాయలు ఇతని దగ్గర నుంచి తీసుకున్నారు, ఇచ్చేసాడు. అలా ఎప్పుడు ఎంత అడిగినా తీసుకున్నారు. ఏ పూజా కార్యక్రమాల్లో, ఏ యజ్ఞ యాగాలో చేయాలి వాటికి కూడా తీసుకుంటున్నారు. ఆ కుమారుడికి ఎంత అవుతుందో అది కూడా తీసుకుంటున్నారు. కోర్టుకు వెళ్ళి భరణాన్ని తొలుత 40,000కి అడిగి ఆ తర్వాత 80,000కి మార్చుకున్నారు. మళ్ళా సరిపోవట్లేదు, నా పిల్లాడు చదువుకుంటున్నాడు, చాలా ఎక్కువ ఫీజులు కట్టాల్సి వస్తుంది, అందువల్ల మాకు 1,00,000 కావాలన్నారు. ఆ తర్వాత 2 లక్షలు కావాలన్నారు. విసిగిపోయాడు ఇతను. విసిగిపోయి ఒకసారి కోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు, సాధారణంగా కోర్టు జరుగుతున్నప్పుడు అటువైపు ఫ్యామిలీ కోర్టులో ఇటువైపు వాదనలు వింటారు. జడ్జిలు అనేవాళ్ళు చాలా ఉదాత్తంగా ప్రవర్తిస్తారు. ఎందుకంటే ఏమి చెల్లించరు వాళ్ళు. మహా అయితే అక్కడ గొడవతుంటే ఆర్డర్ అంటారు తప్ప, ఈ వాదోపవాదాల మధ్యలో డిఫెన్స్ లాయర్లు వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు, పీపీలు మాట్లాడుకుంటున్నప్పుడు ఏమైనా అబ్జెక్షనబుల్ వాటిలుంటే వాళ్ళకి ఏమైనా సర్ది చెప్పడము, మహా అయితే కొంచెం వార్నింగ్ లాంటిది ఇవ్వటము కూడా చేస్తారు. కానీ అంతిమంగా తీర్పిచ్చేదాకా వాళ్ళు ఎక్కువ మాట్లాడరు. ఒకసారి ఏం జరిగింది, అలహాబాద్ కోర్టులో ఈ కేసు నడుస్తున్నప్పుడు, అంటే వాళ్ళ దగ్గరే వేసుకుంటున్నారు కేసు. పాపం ఈయన ఇక్కడి నుంచి బెంగళూరు నుంచి వెళ్తూ ఇదంతా చేస్తున్నాడు. ఆ ఫ్యామిలీ కోర్టులో రీతా కౌశిక్ అని ఒక న్యాయమూర్తి కూర్చొని ఉన్నారు. అక్కడ ఈయన ఆక్రోశంతో, ఆవేదనతో కేసు అంతా డిస్కస్ చేస్తున్నాడు. ఏమని చెప్పాడు, ఇలాంటి ఆయన దేశంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు కూడా తెలియజేశాడు. ఇలా హనీ ట్రాపుల గురించి, ఇలాగా పెళ్ళిని వ్యాపారంగా మార్చుకుంటున్న వాళ్ళ గురించి, కేవలం డబ్బులు లాగేయడానికే పెళ్ళిళ్ళు చేసుకుని ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు హాయిగా ఉంటున్నారు, ఈ లోపు ఈ భర్తలు నాశనం అయిపోతున్నారు అని చెప్పారు. కొన్ని సందర్భాల్లో ఈ మగాళ్ళు ఈ బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని ఆయన అన్నప్పుడు, భార్య నిఖిత ఏమన్నదంటే, మరి నువ్వు కూడా చేసుకోవచ్చు కదా అని అన్నది. ఆర్డర్ అనాలి ఆవిడ, ఎవరు జడ్జి గారు. అలా అనకుండా పక్కున నవ్వింది. అంటే హేళన చేస్తూ నవ్వింది, హెక్కిల్గా నవ్వింది ఆవిడ. అది నిజమైన న్యాయమూర్తులు చేయాల్సిన పని కాదు. అయితే సింపతి చూపించు, లేకపోతే ఏంటయ్యా ఎగ్జాజరేట్ చేస్తున్నావు అను అంతేగాని నవ్వి, అగతాళిగా నవ్వి మీరందరూ ఒకసారి బయటకు వెళ్ళిపోండి, అతులు మాత్రం నువ్వు లోపలుండు అని పిలిచి అతనితో
నువ్వు ఎన్నిసార్లు అయినా తిరుగు 136 సార్లు ఇప్పటికే నువ్వు కోర్టు చుట్టూ వచ్చావు. మళ్ళా నువ్వు ఏళ్ళు పూలు తిరుగు, లక్షలు ఖర్చు పెట్టు, ఈ కేసులోంచి నువ్వు బయటికి రావు. కానీ నేను రప్పిస్తా, దానికి నువ్వు 5 లక్షల రూపాయలు ముడుపులు ఇవ్వు అని చెప్పి ఆవిడ అడిగినట్టు అతుల్ తన సూసైడల్ దాంట్లో చెప్పాడు. అలాగే లిఖితపూర్వకంగా రాసిన సూసైడల్ నోట్లో కూడా స్పష్టంగా రాశాడు. ఆ జడ్జి గారి పేరు, ఏమన్నారు, ఎంత అడిగారు అని చెప్పి. ఇక్కడ మనకు వస్తున్నది ఏంటంటే, మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన ఈ 498A గృహహింస చట్టంలో మార్పులు తీసుకురావాలి అనే వాదన చెయ్యాలి అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు రెండో కోణం కూడా వచ్చింది. అంటే జ్యుడిషియరీలో కూడా కరప్షన్ ఉంది. చాలా సందర్భాల్లో జ్యుడిషియల్ కరప్షన్ గురించి మనం విన్నాము. వాళ్ళకి శిక్షలు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనకు విశాఖపట్నానికి సంబంధించి ఏలేరు స్కామ్ అని ఉంది. ఆ ఏలేరు స్కామ్లో ఒక న్యాయవాది, ఒక జడ్జి కూడా పనిష్మెంట్కి గురయ్యారు. ఎందుకంటే రైతులకు రావాల్సిన డబ్బులను ఫోర్జరీ చేసి ఆ చెక్కులను వాళ్ళే తీసుకున్నారనే ఒక నెపంతో వాళ్ళకి శిక్ష కూడా పడింది గతంలో. అంటే ఆ శాఖలో లంచాలు తీసుకుని వాళ్ళు ఉంటారు అని మనం ఇక్కడ చెప్పడం కాదు, అక్కడక్కడ ఉంటారు అని చెప్పడానికి ఈ రీతా కౌశిక్ మేడం చేసిన కామెంట్ కానీ, ఆవిడ నవ్విన తీరు కానీ, ఆ తర్వాత కౌశిక్ మన అతులతో బేరమాడిన ఆ తీరు కనుక చూస్తే జ్యుడిషియరీలో కూడా కొంత మార్పు రావాల్సి ఉంది. ఇప్పుడు ఈ అంశం చర్చకు రావడానికి ప్రధానమైన కారణం అతుల్ విడుదల చేసిన వీడియో, అలాగే తాను రాసిన లేఖ. BBC లాంటి ఛానల్స్లో కూడా ప్రముఖంగా ప్రసారమైంది ఇది. టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి స్టాండర్డ్ న్యూస్ పేపర్స్లో కూడా పుంఖానుపుంఖాలుగా దీని మీద వార్తలు వచ్చాయి. ప్రతి చోట, అటు BBCలో కావచ్చు, ఇటు సోషల్ మీడియాలో కావచ్చు. సోషల్ మీడియాలో అనేక మంది యూట్యూబర్స్ ఈ సంఘటనని విశ్లేషణ చేస్తూ అనేక వీడియోలు పెట్టారు. దేశవ్యాప్తంగా ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. కొన్ని సందర్భాల్లో జస్టిస్ డిలేడ్ అంటాం, కొన్ని సందర్భాల్లో జస్టిస్ డినైడ్ అంటాం. ఇది దేనికి వర్తిస్తుందో, ఈ కేసు అతుల్ కేసు ఎలా ఉంటుందో తెలియని తన బ్రదర్ చాలా బాధపడుతూ ఈ కేసుని ఎలాగైనా గెలవాలి. ఎందువలనంటే ఆత్మహత్య చేసుకున్న ఇప్పుడు ఇచ్చిన వాంగ్మూలం అనాలో, మళ్ళీ దాన్ని లేకపోతే సూసైడల్ వీడియో అనాలో, లేకపోతే ఈ లేఖ, సూసైడ్ లేఖలో అతను స్పష్టంగా రాసింది ఏంటంటే అన్నయ్యని అడ్రస్ చేస్తూ, దాంట్లో చాలామందిని అడ్రస్ చేశాడు. నాన్నని అడ్రస్ చేశాడు, అన్నయ్యని అడ్రస్ చేశాడు, అలాగే కుమారుడిని అడ్రస్ చేసి, నాయనా నువ్వు నా బిడ్డవని ఎలా చెప్పుకోవాలో నాకు అర్థం కావట్లేదు, నువ్వు డబ్బులతో పుట్టావు, డబ్బుల కోసం పుట్టావు, నువ్వు ATMగా నువ్వు పరిగణించబడుతున్నావు, నిన్ను అడ్డుగా పెట్టుకుని ఈ డబ్బులన్నీ వాళ్ళు ఆక్కుంటున్నారు కనుక అని చెప్పి, ఎప్పటికైనా నువ్వు నీ తండ్రి గురించి తెలుసుకో, నీ తండ్రి వాస్తవ రూపం ఏంటో తెలుసుకో అని చెప్పి కుమారుడిని ఉద్దేశించి కూడా ఆ లేఖలో రాశారు. ఇక అన్నయ్యతో మాత్రం, అన్నయ్య ఈ కేసుని నేను ఛేదించలేకపోయాను, నేను అనుకునేది సాధించలేకపోయాను, కనుక ఒకవేళ నువ్వు తలుచుకొని ఈ కేసుని మళ్ళా పరిశీలింపచేసి ఈ కేసు తేలిన తర్వాతే నా అస్థికలను నిమజ్జనం చెయ్యి అని చెప్పి ఒక కోరిక కోరటం అనేది కాస్తంత విషాదమే. ఎందుకంటే ఎంత బాధను అనుభవిస్తే ఆ మాట అంటాడు. లక్షలు దాంట్లో ఒక మాట రాశారు ఆయన, ఆ లేఖ నేను కూడా చదివాను. ఐ లాస్ట్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ మై లైఫ్, ఐ లాస్ట్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ మై లాస్ట్ బ్రీత్. నా దగ్గర ఉన్న ప్రతి పైసా లాగేసుకున్నారు వాళ్ళు, ఒట్టి ప్రాణం మిగిలింది. ఈ ప్రాణం ఎందుకు, అందుకే నేను తనువు చాలిస్తున్నాను అని చాలా బాధగా ఆ లేఖలో అతుల్ సుభాష్ రాసిన ఆ వాక్యాలను కనుక చదివితే చాలా ప్రశ్నలు మన ముందు వస్తున్నాయి. ఈ డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస అనే ఈ చట్టం కేవలం మహిళలకే వర్తిస్తుందా? పురుషులు కూడా చాలామంది గృహహింస పాలవుతున్నారు. ప్రతి చిన్న విషయానికి విసుక్కునే భార్యలు, ప్రతి చిన్న విషయాన్ని యాగి చేసి ఎలాగైనా గొడవ పెట్టుకునే భార్యలు, అత్తలు,
కూతుర్ని చెడగొట్టే అత్తలు మనం టీవీ సీరియల్లో చూస్తుంటాం. ప్రతి దాంట్లో అత్త పెద్ద విలన్ లాగా. అలాంటి వాళ్ళు వాస్తవ జీవితంలో కూడా మన మధ్యే ఉన్నారు అనడానికి ఇలాంటి కేసులు సాక్ష్యాలుగా రావట్లేదా? ఈ గృహహింస చట్టం అనేది జెండర్ ఈక్వాలిటీని ప్రశ్నిస్తుంది ఇప్పుడు, అంతే కదా? ఒక మంచి జరగాలంటే అది స్త్రీ అయినా పురుషుడైనా మంచి జరగాలి. ఈ గృహహింస అనేది కేవలం స్త్రీలే పడుతున్నారు, భర్తలు హింసకు గురి కావట్లేదు అని మనం ఏమైనా చెప్పగలమా? దానికి ఏమైనా గ్యారంటీ ఇవ్వగలమా? కొన్ని గణాంకాలను కనుక సేకరిస్తే 2023, 2024 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా జరిగిన ఆత్మహత్యల్లో డొమెస్టిక్ వైలెన్స్ కేసులు వేలల్లో ఉంటే ఆ వేలల్లో మెజారిటీ శాతం మగవాళ్ళే. డొమెస్టిక్ వైలెన్స్ కేసు వల్ల, ఆ చట్టం వల్ల బలవన్మరణానికి పాల్పడుతున్న వాళ్ళలో ఎక్కువ మంది పురుషులే ఉండటం అనేది ఇక్కడ పెద్ద సమస్యగా మారింది. ఈ మధ్యకాలంలో మనకు హైదరాబాద్లో కూడా ఉంది, విశాఖపట్నంలో కూడా ఉంది, చాలా చోట్ల ఉండే ఉంటుంది భార్య బాధితుల సంఘం. ఇవన్నీ పెరిగిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ కేసులు, అబద్ధపు కేసులు పెట్టి మగాళ్లను హింసించడము, మగవాళ్లను ఆస్తి మొత్తం దోచేయటము. ఇప్పుడు ఈవిడ కూడా చేస్తుంది. దాదాపు ₹1 కోటి దాకా ఎప్పటికే లాగేశారు, ఇంకా ఇంకా అడుగుతూనే ఉన్నారు అనుకుంటారు. వీళ్ళ మధ్య ఈ బ్రదరు తను చనిపోయిన తర్వాత, అతుల్ చనిపోయిన తర్వాత తన సోదరుడు కేసును మూవ్ చేసి అజయ్, అతని పేరు బ్రదర్, వాళ్ళ అన్నయ్య ఈ కేసుని మూవ్ చేస్తే వీళ్ళ కోసం వేట మొదలైంది. ఎందుకంటే దాంట్లో డెఫినెట్గా 302 పెట్టారు, అటెంప్ట్ టు మర్డర్. అంటే ఈ చావుకి వాళ్లే కారణం అని చెప్పి అతను కేసు పెట్టాడు. అంటే దాన్ని కూడా మళ్ళీ చట్టం అంటాం కదా, చట్టాన్ని ఉపయోగించుకుని అతను కేసు పెడితే వాళ్ళ కోసం వేట సాగుతూ ఉంటే ఎంత విచిత్రంగా తప్పుకొని తిరుగుతున్నారంటే వాళ్ళు ఫోన్స్ కూడా వాట్సాప్ కాల్స్ చేసుకుంటున్నారు. అంటే పోలీసుల్ని మొప్పతిప్పలు పెట్టడానికి. మొత్తానికి రకరకాల చోట్ల ఒకళ్ళని పట్టుకొని వాళ్ళ ద్వారా వేరొకళ్ళు ఇలా మొత్తానికి నిఖితను, వాళ్ళ అమ్మగారిని, వాళ్ళ అన్నయ్య గారిని మొత్తానికి పోలీసులు, బెంగళూరు పోలీసులు పట్టుకున్నారు, కర్ణాటక తీసుకొచ్చారు. ఈ కేసు విషయంలో దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనం కావడంతో కర్ణాటక న్యాయ శాఖ మంత్రి కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇక్కడ మనకి సమాధానాలు దొరకని 2 ప్రశ్నలు ఉన్నాయి. స్త్రీ సమానత్వం అంటే పురుషుని హింసించడమా? జెండర్ ఈక్వాలిటీ అంటే బయాస్గా ఉండటమా? అంటే స్త్రీలకు మాత్రమే ఈక్వాలిటీ ఉండాలి, పురుషులకు ఉండకూడదు అనే అర్థం వస్తుందా? ఒకవేళ డొమెస్టిక్ వైలెన్స్ అంటే కేవలం మహిళల మీద వైలెన్స్ జరుగుతుందని మనం హామీ ఇవ్వగలమా? పురుషులు హింసకు గురి కావటం లేదా? అలా కాని పక్షంలో ఈ భార్య బాధితుల సంఘాలు ఎందుకు వస్తున్నాయి? రోజు రోజుకి ఇలాంటి కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? డీవీసీ కేసుల్లో ముఖం చూయించుకోలేక భర్తలే ఎందుకు ప్రాణాలు కోల్పడుతున్నారు? అంటే చాలా కేసులు, అది జనరలైజ్డ్ మనం చేయము. వీటన్నిటికీ ప్రశ్నలు అయితే వీటికి సమాధానాలు రావాల్సిన అవసరం ఉంది. అంటే కేవలం ఇప్పటి వరకు స్త్రీలకు మాత్రమే అన్వయిస్తున్న ఈ 498A అనే చట్టాన్ని పురుషులకు కూడా విస్తరింపచేయాలి అనే ఒక డిమాండ్ దేశవ్యాప్తంగా ఇప్పుడు వస్తుంది. ఎందుకంటే జెండర్ న్యూట్రాలిటీ, జెండర్ ఈక్వాలిటీ అంటే ఇద్దరికి సమాన హక్కులు కావాలని అర్థం. సో మనం ఫెమినిజం అని చెప్పుకుంటున్న ఫెమినిజంలో కూడా అదే. ఫెమినిజం ఆవిర్భావమే స్త్రీ పురుషులకు సమాన హక్కులు కావాలి అని. స్త్రీ పురుషులు ఇప్పుడు స్త్రీ అన్ని రంగాల్లో ఉంది. స్త్రీ వెనకబడలేదు. స్త్రీ వంటింటి కుందేలే కాదు, అంతరిక్షంలోకి వెళ్ళిన సునీత విలియమ్స్ స్త్రీనే. అలాగా పైలట్లుగా స్త్రీలు వస్తున్నారు. ఓకే, రకరకాల ఉద్యోగాలు అన్నిట్లో స్త్రీలు వెళ్తున్నారు. అంటే స్త్రీ ఆల్మోస్ట్ ఎంపవర్ అయింది. అంటే స్త్రీ మహిళా శక్తి ఏంటో తెలియజేసుకునే స్థాయికి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఈ గృహహింస కేవలం స్త్రీలకు మాత్రమే వర్తింపజేసి అలాంటి హింసని అనుభవిస్తున్న పురుషులను కనుక ప్రక్కన పెడితే అది నిజంగా బయాస్ అవుతుంది అని చెప్పి ఒక వాదన, ఒక కంక్లూజన్ కూడా మనం రావాలి. కానీ అతుల్ సుభాష్ వేసిన ఆ పొలికేక, చావు కేక, గావు కేక జ్యుడిషియరీని కదిలిస్తుందని
గృహహింస చట్టంలో మార్పులు తీసుకొచ్చేందుకు ఉపకరిస్తుందని, న్యాయ వ్యవస్థలో కొనసాగుతున్న అవినీతిని అంతమొందిస్తుందని మనము ఆశిద్దాం. సెలవు. ఇది ఒక విషాదకరమైన అంశం మీద ఇప్పటిదాకా మనం చేసిన విశ్లేషణ. నమస్తే, మీ ప్రొఫెసర్ బాబీ వర్ధన్.